మీ పేరే? నా పేరు లోకేష్. ఏం చేస్తుంటారు? మాదా వెల్డింగ్ వర్క్ చేస్తున్నాం. సెటిల్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అధికారం, ఎట్లా మంచిగా చేస్తుందా పనులు? మంచిగా చేస్తుందంటే కొన్ని కొన్ని మంచిగా చేసుకుంటా పోతుంది. ఆ, అన్ని మంచిగానే ఉన్నాయి. ఉమ్, అన్ని ఒకసారి చేయాలంటే కాదు కదా, అన్ని ఒక్కోటి చేసుకుంటా పోతున్నా అని చెప్తున్నారు. అవును. కానీ ఏం చేస్తలేరు అసలు, అయితే లేదు కాంగ్రెస్ పార్టీకి పాలన అని బీఆర్ఎస్ లో ఆలీలు అంటారు కదా. అసలు అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా అనాలి కదా, ఉమ్, అధికారంలో ఉన్న పార్టీకి అనాలి కదా. ఆ, అనకపోతే ఎట్లయితే వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని అన్నారు, అవును. వీళ్ళు ఇప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు అంటున్నారు. ఉమ్, ఉమ్, పని కావాలంటే కొంచెం టైం పడుతుంది అందరు కొంచెం. ఇప్పుడు ఉంది కదా, దీని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అనుకో రేవంత్ రెడ్డికి ఆ, బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు. అవును. ఇప్పుడు మళ్ళీ మీద టీఆర్ఎస్ మీద గెలిచినా కానీ నామ మాత్రం ఉంటుంది, ఉమ్, ఫండ్స్ రావు, వాళ్ళు ఇయ్యరు. ఆ, కొన్ని పనులు అవుతాయి కానీ చాలా లేట్గా అవుతాయి. ఆ, ఆ, పనులు కావాలని లేట్గా అవుతాయి. ఆ. ఏదైనా జల్దీ చేయాలన్నది వీళ్ళు అధికారంలో వీళ్ళకి పక్కన ఉంటే వాళ్ళకి జల్దీ పనులు అవుతాయి. అందుకనే చాలా చేద్దాం అనుకుంటా కానీ పైసలు లేవు, అది ఇది అని కూడా రేవంత్ రెడ్డి అంటారు కదా. దేనికి పైసలు లేవు అని అంటే ఆ పైసలు లేవు అంటుండు, ఆ, ఎవరు అప్పిస్తలేరు అంటుండు. అవును, అవును, మరి ఇన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయి, నాకు వేలకు 18 కోట్లు కావాలా ఇవ్వనామని. అవును. 18 కోట్లు అంటే అన్ని ఒక్కొక్కటి మెల్లగా సరుకుంటూ వస్తున్నా అని చెప్తున్నారు. టైం పడుతుంది. మరి వాళ్ళ అధికారంలో అంత అప్పు చేసినప్పుడు మరి నా కొద్దిగా నేను అప్పు తక్కువ చేసుకుంటూ వస్తున్నా. అవును. ఒక నెల వాళ్ళకి, ఒక నెలకి వీళ్ళకి, ఒక నెలకి వీళ్ళకి చేసుకుంటూ వస్తున్నాను ఆయన నోటితో చెప్తున్నాను. ఉమ్, అది వాస్తవం. ఉమ్. ఒక నెల దళిత బంధు, ఒక నెల ఆపి, ఒక నెల వీళ్ళకి, ఇట్లాంటివి అన్ని చేసుకుంటూ వస్తున్నాను, మేనేజ్ చేస్తున్నాను. అవును. ఇప్పుడు డబ్బు కావాలంటే డబ్బు కావాలి మన అధికారం. ఉమ్, ఉమ్. డబ్బు ఉంటే నేను చేయలేదని ఒక్కటి చేస్తున్నాను, దానికి టైం పడుతుంది. హామీలు అన్ని కాలం పెట్టారు, అసలు ఏ హామీలు పనికి రానా? ఇప్పుడు వస్తుంది కదా. ఇప్పుడు ఆర్టీసీ బస్ అయితే మామూలుగా అమల్లోనే ఉంది కదా. ఆర్టీసీ మనిషికి సన్న బియ్యం ఇస్తున్నారు, సన్న బియ్యం అసలు ఇచ్చి మంచిగా వస్తుంది అసలు బియ్యం? వస్తున్నాయి, తింటున్నా? అందరు తింటున్నారు కదా. ఆ, మనిషికి 6 కిలోల లాగా ఇచ్చేసిండు కదా. ఆ, తర్వాత రేషన్ కార్డులు ఇస్తున్నాడు, కొంతమందికి ఇచ్చిండు. ఇవ్వలేదని కాదు, అన్ని ఒకసారి కాదు కదా, అన్ని కొన్ని ఇచ్చుకుంటా పోతుంది. ఉమ్, అవుతుంది, అది కూడా కొన్ని అవుతుంది. ఉమ్. ఇక డబుల్ బెడ్రూమ్లు అవి అంటున్నారు, అవి కూడా ఇందిరమ్మ ఇందిరమ్మ ఇల్లులు, దాన్ని కూడా కొన్ని చేసుకుంటూ వస్తుంది. ఉమ్. సో ఇప్పటికైతే మళ్ళీ మంచిగా ఉందంట. నాకైతే కాంగ్రెస్ పర్లేదు. ఇప్పుడు వచ్చి 3 సంవత్సరాలు కదా, వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు. వీళ్ళకి టైం పడుతుంది, మరి చేసిన అప్పులకి కానీ మళ్ళీ మేనేజ్ చేసుకోవాలి. కానీ బాగా వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీకి, ఓటు నమ్మేటట్టు లేదు. ఇప్పుడు లెక్క పెట్ట బీఆర్ఎస్ గెలుస్తుంది అని అంటుంది. అలా అంటారన్న మస్తుగా అంటారు, టీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు. గెలిచేటట్లేదు. గెలిచినట్టు అంటే ఏడా, ఇప్పుడు చూడు ఇన్ని వేల అప్పులు, ఇన్ని కోట్లు అప్పులు ఉన్నాయని చూపించిండు. ఇన్ని 1,00,000 అవి డ్యాము కట్టిండనే దాంట్లో కూడా వాళ్ళు ఉంది. ఇన్ని కోట్లు వాళ్ళ అక్క చెల్లి ఇవన్నీ వాళ్ళ మీద లేవా? లిక్కర్ మీద కేసులు, అన్ని కేసులు ఉన్నాయా? ఇన్ని కోట్లు మళ్ళీ అప్పు చేసేసి ఇవాళ పెట్టంటే వాడు కూడా ఏడుకెళ్ళి తెస్తాడు, ఆయన కూడా ఏడుకెళ్ళి తెస్తాడు, లేడు కదా. ఏదైనా టైం పడుతుంది. జోబులో 10 రూపాయలు ఉంటేనే ఏదైనా ధైర్యం చేయొచ్చు. జోబులో 10 రూపాయలు పోతే ధైర్యం ఏం చేయలేము. ఖజానా అంతా కూడా ఖాళీ చేసి ఖజానా ఖాళీగా ఉంది. ఇట్లానే ఇట్లా ఇప్పుడు మళ్ళీ మీ ఈ ఏరియాకి జూబ్లీహిల్స్ కి బై ఎలక్షన్ వస్తుంది, వాళ్ళకి ఇంత మంచిగా కాంగ్రెస్కి ఇస్తేనే మంచిగా. కాంగ్రెస్ లో వాళ్ళు పేరు ఉన్నాడు కదా, నవీన్ యాదవ్ ఉన్నాడు, ప్లస్ అజరుద్దీన్ అజారుద్దీన్ ఉన్నాడు, అజారుద్దీన్ కొడుకున్నాడంట. మరి ఎవరికి ఇస్తారో కేటాయించి చూడాలి. తర్వాత ఈమె కూడా ఉన్నది, మన విష్ణు వాళ్ళ అక్క, ఆమె కూడా ఇచ్చింది. పీజీఆర్ మళ్ళీ పాత అయినా కాబట్టి మాకు అట్లా కూడా వాళ్ళకి ఇష్టం పర్లేదు అంటారా? వాళ్ళకి ఇష్టం. ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ ఇస్తే మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ ఇస్తే బాగానే. ఇస్తారా మళ్ళీ ప్రజలు ఉన్నారు కాంగ్రెస్ మీద పాజిటివ్ ఉన్నారా? ఫస్ట్ చీట కాంగ్రెస్ ఉందన్న, మాగంటి మా అంటే 10 ఏళ్ళు ఉన్నాడు. అంతకుముందు నుంచి మొత్తం కాంగ్రెసే కదా. కాంగ్రెస్ ఉండే, తన తర్వాత టీడీపీ ఉండే, అప్పుడు టీఆర్ఎస్ లేకుండే. సో క్యాడర్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ క్యాడర్ బాగుంది, అంత మంచిది. అయితే మంచిది.